మనిషి బ్రతికి ఉన్నంతకాలం ప్రతిదాని కోసం ఆరాటపడుతూ ఉంటాడు. కానీ ఒక్కసారి ప్రాణాన్ని వదిలేసిన తర్వాత ఆ ఆరాటాలు, ఆ కోరికలన్నీ కూడా శ్మశానపు మట్టిలో కలిసిపోతాయి. ఈ స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అసలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అది 1985వ సంవత్సరం. అతని పేరు సాంబయ్య. సాంబయ్య చాలా మంచి వ్యక్తి. ఊర్లో అతనికి ఉన్నటువంటి పేరు అంతా ఇంత కాదు. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే ముందుగా తెలిసేది సాంబయ్య పేరే. అలా అని సాంబయ్య ఏమి ధనికుడు కాదు, అలా అని ఊరి పెద్ద కూడా కాదు, మామూలు మనిషే. కానీ అతనికి ఉన్నటువంటి ఆ ధైర్యం, ఆ మంచితనం, ఆ మంచి గుణాలు అన్నీ కూడా ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఊరి పెద్దలాగే అనిపిస్తాయి. అందుకే ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా తెలిసేది సాంబయ్య పేరే. సాంబయ్య ఊరిలోనే కూలి పని చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. అలాంటి సాంబయ్యకి ఒకరోజు దూరపు చుట్టం నుండి ఒక వార్త అయితే వచ్చింది. ఆ వార్త వినగానే సాంబయ్య చాలా భయపడ్డాడు. ఎందుకంటే ఆ వార్తలో ఏమి ఉంది అంటే తన పెద్దమ్మ చావుకు చాలా దగ్గరలో ఉంది అని, అందరికీ కూడా ఇలానే కబురు పెడుతున్నారని ఉంది. అంతే, ఇంకా ఒక్కసారిగా సాంబయ్య తన ఇంటికి వెళ్ళిపోయి తన భార్యకి జరిగినదంతా చెప్పాడు. ఇప్పుడు ఈ సమయంలో అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం అండి. ఎందుకంటే దారి మధ్యలో ఒక పెద్ద దండకారణ్యం ఉంది. రేపు ఉదయాన్నే వెళ్దాం అని తన భార్య చెప్పింది. లేదు లేదు, ఇప్పుడు బయలుదేరితేనే రేపు తెల్లవారు కాగానే అక్కడికి మనం చేరుకోగలం, లేదంటే ఈలోపే మా పెద్దమ్మ చనిపోతుంది అని అతనైతే అన్నాడు. సరే, మీరొక్కలే బయలుదేరండి, అయితే మరి పిల్లల్ని ఇక్కడ వదిలేసి నేను ఎలా రాగలను అని తన ఆవిడ అనింది. ఆ మాట వినగానే అతను కూడా ఒక్క క్షణం ఆగి ఆలోచించాడు. నిజమే, ఈ సమయంలో వెళ్తే తొందరగా వెళ్ళిపోవచ్చు, కానీ పిల్లల్ని ఇలా ఒంటరిగా రాత్రి వేళ వదిలేసి వెళ్ళడం ప్రమాదకరం. సరే అయితే నేను ఒక్కనే వెళ్తాను. రేపు తెల్లవారు కాగానే నువ్వు పిల్లల్ని తీసుకొని అక్కడికి వచ్చే. పిల్లల్ని ఈ సమయంలో ఆ అరణ్యం గుండా తీసుకొని వెళ్ళడం చాలా ప్రమాదకరం అని అన్నాడు. ఏవండి, నేను చెప్తున్న మాట వినండి. ఈ సమయంలో మీరు ఒంటరిగా వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు అని తన భార్య ఎంత చెప్తున్నా సరే ఏమీ వినిపించుకోకుండా, నాకేం కాదు, నాకు ఆ భగవంతుడే ఉన్నాడు అని అనుకుంటూ తన ఎడ్ల బండిని తీసి ఒక్కసారిగా ఎడ్లను కదిలిస్తూ అక్కడి నుండి ముందుకు ప్రయాణం అవుతూ ఉన్నాడు. అలా చాలా దూరం వెళ్ళాడు. చాలా దూరంలో ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి ఊళ్ళో ఉండే రామయ్య. రామయ్య సాంబయ్యని ఆ రాత్రివేళ చూడగానే, ఏం సాంబయ్య, ఈ సమయంలో ఎడ్ల బండి తీసుకొని ఎక్కడికి పోతున్నా అని అడిగాడు. సాంబయ్య ఒక్క క్షణం ఆగి జరిగిన విషయాన్ని మొత్తం రామయ్యతో చెప్పి, నేను వెంటనే వెళ్ళాలి, ఏమనుకోవద్దు అని బండిని ముందుకు తీసుకొని పోతూ ఉన్నాడు. సరే సరే, జర జాగ్రత్తగా పో, ఎందుకంటే ఈ సమయంలో గాలులు తిరుగుతూ ఉంటాయి, వాటికి నువ్వు కనిపిస్తే మాత్రం చాలా ప్రమాదం అని అన్నాడు. సరే సరే, అదంతా నాకు తెలుసు అని అనుకుంటూ సాంబయ్య ముందుకైతే వెళ్ళిపోయాడు. అలా ఆ ఊరి యొక్క పొలిమేరను పూర్తిగా దాటేశాడు సాంబయ్య. ఇంకా వచ్చేది దండకారణ్యం. ఆ అరణ్యం ఎంత భయంకరంగా ఉంటుంది అంటే పగలు కూడా ఎవరు కూడా లోనికి వెళ్ళడానికి అస్సలు సాహసం చేయరు. అలాంటిది ఈ రాత్రి సమయంలో సాంబయ్య ఒంటరిగా ఒక్కడే ఆ మార్గం గుండా వెళ్తున్నాడు. అంటే సాంబయ్య యొక్క ధైర్యం ఎంత పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంకా సాంబయ్య అలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఒక చోట మెల్లగా ఆపాడు. ఎందుకంటే ఎడ్లు బాగా అలసిపోయాయి. అవి ఊపిరి గట్టిగా పీలుస్తూ ఉన్నాయి. అయ్యో, బాగా అలసిపోయినట్టు ఉన్నాయి. ఒక 10 నిమిషాలు ఇక్కడే ఆగి ఆ తర్వాత వెళ్దాంలేండి అని ఎడ్లతో కాస్త నిమురుతూ చెప్పి తను ఎడ్ల బండి మీదే అలా కూర్చొని బండిని కాసేపు ఆపాడు. చూస్తుండగానే ఆ భయంకరమైన చీకటి అలా అలా పెరిగిపోతూ ఉంది. అసలు ఆ చీకటి ఎంత దట్టంగా ఉంది అంటే ఎదురుగా ఉన్నది ఒక మనిషి కనిపించినా సరే అస్సలు కనిపించదు. అంత దట్టమైన కటిక చీకటి అది.
సాంబయ్య ఉదయం మొత్తం కూడా బాగా కష్టపడి తిరిగి ఆ సమయంలో ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టి బాగా అలసిపోయాడు. అందులోనూ ఈ భయంకరమైన అడవి మధ్యలో బండిని ఆపి అక్కడ కాసేపు సేద తీరుతూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా తనకు నిద్రైతే పట్టేసింది. కళ్ళు తెరిచి చూసేసరికి బాగా సమయం అయిపోయింది. ఇదేంటి, ఎంతసేపు నేను ఇలానే పడుకోపోయానా అని చూస్తే సమయం ఇంకా అంటే ఇంకా ఎక్కువైపోయినట్టు సాంబయ్య కనిపించింది. భగవంతుడా, అనవసరంగా కునుకు తీశాను. సరే, ఇంక వెళ్దాం పదండి అని అనేసరికి ఎడ్లు అప్పటికే మెల్లగా కదులుతూ ఉన్నాయి. ఇదేంటి, నేను కదలమని చెప్పకుండా వాటంతట అవే కదిలిపోతున్నాయి. ఆగండి అని అన్నాడు. కానీ ఎడ్లు మాత్రం మెల్లగా తల ఊపుతూ ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇదేంటి ఇలా వెళ్ళిపోతున్నాయి అని ఒక్కసారిగా ఆపి కిందకి దిగాడు. చూస్తే చాలా దూరంలో ఒక పెద్ద కట్టడం కనిపించింది. ఏంటబ్బా అది అని దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక పెద్ద రాతి కట్టడంలాగా, ఒక పెద్ద గోడలాగా ఉంది. ఇదేంటి, ఈ భయంకరమైన ఈ అరణ్యంలో గోడ ఉందేంటి అని చూస్తే ఆ గోడ బాగా శిథిలావస్థలో ఉంది. అసలు ఏంటబ్బా ఇది అని మెల్లగా ఆ గోడ పక్కకు చూస్తే అప్పుడే తన కళ్ళు పెద్దగా అయిపోయాయి. ఎందుకంటే ఆ గోడ అవతల భయంకరమైన సమాధులు కనిపించాయి. ఇదేంటి, ఈ భయంకరమైన అడవిలో సమాధులు ఉన్నాయేంటి అంటే ఒకప్పుడు ఇక్కడ ఊరు ఉండేదేమో అని అనుకొని అక్కడి నుండి వేగంగా ఎడ్ల దగ్గరికి వచ్చేసి ఎడ్ల మీదకు ఒక్కసారిగా ఎక్కి తొందరగా వెళ్ళమని వాటిని అదిలిస్తూ ఉన్నాడు. కానీ ఎందుకు అవి కదలడం లేదు. ఇదేంటి, ఇంతవరకు బాగానే కదిలారు కదా, పదండి ఇక్కడ నుండి తొందరగా వెళ్ళిపోవాలి అని సాంబయ్య ఎంత చెప్తున్నా అవి అస్సలు వినిపించుకోవడం లేదు. తలను అడ్డంగా ఊపుతూ ఈసారి మెల్లగా వెనక్కి అడుగులు వేస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందో సాంబయ్యకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు. అలా చూస్తూ ఉన్న సమయంలోనే చాలా దూరంలో ఆ శ్మశానం దగ్గర నుండి ఒక పిలుపు వినిపించింది. ఆ పిలుపు చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే ఆ పిలుపు ఇంకెవరి పిలుపో కాదు, సాంబయ్య యొక్క పెద్దమ్మ పిలుపు. ఇదేంటి, మా పెద్దమ్మ గొంతు అక్కడి నుండి వినిపిస్తోంది. అసలు అది మా పెద్దమ్మ గొంతేనా అని ఆలోచిస్తూ అలా చూస్తూ ఉన్న సమయంలో ఈసారి ఆ పిలుపు మరింత దగ్గరగా వినిపించింది. సాంబయ్య, రా బిడ్డ, నీ తల్లి తర్వాత తల్లిని నేనే, నా ఒడిలోకి రా అని ఆ పిలుపు పిలుస్తూ ఉంది. సాంబయ్యకు ఏం చెయ్యాలో అస్సలు అర్థం కావడం లేదు. అసలు అది తన పెద్దమ్మేనా లేక ఇంకెవరోనా అనేది ఏమీ అర్థం కాక తల గోక్కుంటూ ఉన్న సమయంలో ఆ చీకటిలో నుండి ఒక ఆకారం మెల్లగా బయటకు వచ్చింది. ఆ ఆకారాన్ని చూడగానే ఒక్కసారిగా సాంబయ్యకి ఒళ్ళు గగురు పొడిచింది. ఎందుకంటే ఆ ఆకారం అచ్చం తన పెద్దమ్మలాగానే కనిపిస్తుంది. కానీ చీకటిలో మాత్రం అంత స్పష్టంగా కనిపించడం లేదు. ఎవరిది, ఎవరు మీరు అని సాంబయ్య గట్టిగా అరిచాడు. అప్పుడే ఆ ఆకారం ఇలా అనింది, నేను బిడ్డ, నీ పెద్దమ్మను. నన్ను చూసి ఎందుకు అట్లా భయపడుతున్నా, రా నా దగ్గరికి రా అని అనింది. అదేంటి పెద్దమ్మ, నువ్వు ఈ సమయంలో ఈ అరణ్యంలో ఏం చేస్తున్నా? అయినా నీకు ఒంట్లో బాలేదు, రేపో మాపో చనిపోతావని నాకు వార్త తెలిసింది అని సాంబయ్య అన్నాడు. ఎవరు చెప్పారు అదంతా? నాకు ఆరోగ్యం బాగానే ఉంది, నాకు అసలు ఎటువంటి సమస్య లేదు. నేను మిమ్మల్ని చూడ్డానికే మీ ఊరు ఈ రాత్రి సమయంలో బయలుదేరాను అని ఆ ఆకారం నుండి సమాధానం వచ్చింది. ఏంటి, నిజమా? మరి నాకెందుకు అలా వార్త తెలిసింది అని వెంటనే కిందకి దిగాడు. ఇంకా అంతే, ఎప్పుడైతే సాంబయ్య కిందకి దిగాడో ఒక్కసారిగా వాతావరణం మారింది. గాలి విపరీతంగా వీస్తూ ఉంది. సరే, ఇంక పద, మన ఇంటికి వెళ్దాం అని పెద్దమ్మతో అతను అంటూ ఉన్నాడు. కానీ ఆ ఆకారం మాత్రం అదేమీ వినిపించుకోవడం లేదు. లేదు లేదు, నాతో పాటు రా, నేనే నిన్ను తీసుకొని పోతాను అని అనింది. ఎక్కడికి తీసుకొని పోతావు అని సాంబయ్య అడిగితే నా ఇంటికి అని చెప్పింది. సరే అయితే ఎటో ఒక్కాస వెళ్దాం పద, అసలే ఇక్కడ ఒక భయంకరమైన శ్మశానం ఉంది, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు, రా బండెక్కు అని సాంబయ్య అన్నాడు. లేదు, నేను బండెక్కను, నేను నడుస్తాను,
నాతో పాటు నువ్వు కూడా నడువు అని అటువైపు నుండి సమాధానం వచ్చింది. ఏంటి నడవాలా అని అంటే, అవును, ఈ పక్కనే నాకు తెలిసిన ఒక చిన్న చోటు ఉంది. అక్కడికి వెళ్తే మనకు ఈ రాత్రికి బస దొరుకుతుంది. అక్కడ కాసేపు తిని పడుకొని ఆ తర్వాత తెల్లవారు కాగానే మనమైతే మన ఇంటికి వెళ్దాం అని పెద్దమ్మ సమాధానం ఇచ్చింది. ఇంకా ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో సరే అయితే పద పెద్దమ్మ అని ఎడ్లను నడిపించుకుంటూ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాడు. పెద్దమ్మ అటువైపే తిరుగుంది. అసలు ఆవిడ ముఖాన్ని కూడా అస్సలు చూపించడం లేదు. పెద్దమ్మ ఇటువైపు తిరుగు, అటువైపు తిరిగి నడుస్తున్నావేంటి అని సాంబయ్య అన్నాడు. ఏం లేదు బిడ్డ, తొందరగా నడువు అని మాట మారుస్తూ అలా ముందుకు తీసుకొని పోతూ ఉంది. అలా చాలా దూరం ముందుకు వెళ్ళిన తర్వాత శ్మశానమైతే దాటేశారు. కానీ ఓవైపు ఒక మలుపు తిప్పింది. ఆ మలుపు తిరగగానే ఒక్కసారిగా సాంబయ్యకు వణుకు పుట్టింది. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో గోడ మీద ఒక దృశ్యం కనిపించింది. అది ఏంటి అంటే శ్మశాన వాటిక అని. ఇంకా అంతే, అది చూడగానే భయపడిపోయాడు సాంబయ్య. ఇదేంటి, ఇందాకే కదా మనం శ్మశానాన్ని దాటేశాం, ఇక్కడ మళ్ళీ శ్మశాన వాటిక అని ఉందేంటి అని అడిగాడు. ఓ అదా, అది శ్మశానానికి వెనుక భాగం, ఇదే అసలైన ముందు భాగం అని పెద్దమ్మ సమాధానం ఇచ్చింది. ఇంకా అంతే, సాంబయ్యకు లోపల ఏదో అనుమానం కలుగుతూ ఉంది. సరే గాని ఎక్కడెందుకు ఆగావు పెద్దమ్మ, ముందుకు పదా అని అన్నాడు. లేదు లేదు, ఈ లోపలికి వెళ్తేనే మనకు కావాల్సిన బస దొరుకుతుంది అని అనింది పెద్దమ్మ. పెద్దమ్మ మాటలు వింటూ ఉంటేనే సాంబయ్యకు లోపల అనుమానాలు రేగెక్కుతూ ఉన్నాయి. ఇంకా అంతే, సరే కానీ నువ్వెక్కడుంటే ఉండు, నేనైతే మాత్రం ఎడ్ల బండి ఎక్కి ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని ఎడ్ల బండి ఎక్కాడు. అంతే, ఎప్పుడైతే సాంబయ్య కాస్త భయపడుతూ ధైర్యాన్ని బయటకు చూపిస్తూ మాట్లాడాడో అప్పుడే మెల్లగా పెద్దమ్మ వెనక్కి తిరిగింది. ఇంకా అంతే, పెద్దమ్మ ముఖాన్ని చూసినటువంటి సాంబయ్యకు నోటి వెంట మాట రాలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది తన పెద్దమ్మ కాదు, పెద్దమ్మ రూపంలో ఉన్న ఏదో ఒక దెయ్యం. అది ఎంత భయంకరంగా ఉందంటే నోటి నిండా రక్తం, కళ్ళు కుళ్ళిపోయి ముక్కు లోపల నుండి రక్తం బయటకు వస్తూ చూడడానికే విరక్తి కలిగేలా ఉంది. ఇంకా అంతే, ఆ దృశ్యాన్ని చూసినటువంటి సాంబయ్య గజగజ వణికిపోయాడు. కానీ తనకు ఉన్నటువంటి ప్రధాన లక్షణం ధైర్యం. ఇంకా ఆ ధైర్యాన్ని బయటకు చూపిస్తూ, ఎవరు నువ్వు, అసలు నీకెంత ధైర్యం ఉంటే నన్నే ఆపి లోపలికి తీసుకుని పోవాలని చూస్తా అని ధైర్యంగా అన్నాడు. ఇంకా అంతే, ఆ మాటలు వినగానే ఆ దెయ్యం గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అప్పుడే ఎడ్లు కూడా ఆ దెయ్యాన్ని చూసి వేగంగా అక్కడి నుండి పరుగందుకున్నాయి. ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు సాంబయ్య. కానీ వెనుక నుండి ఆ భయంకరమైన అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడే ఆ బండి చక్రానికి ఏదో తగులుకున్నట్టు అయింది. చూస్తే ఇందాక కనిపించినటువంటి అదే పెద్దమ్మ ఆకారం ఆ ఎడ్ల బండి కిందన నలిగిపోయి నుజ్జు అయిపోయినట్టుగా రోడ్డు పక్కన పడి ఉంది. ఆ దృశ్యాన్ని చూసినటువంటి సాంబయ్యకు భయం ఇంకాస్త ఎక్కువైంది. భగవంతుడా, ఎందుకు ఇలా అవుతోంది, అసలు మా పెద్దమ్మకి ఏమీ కాకూడదు అని అనుకుంటూ అక్కడి నుండి వేగంగా ముందుకు వెళ్ళిపోయాడు. అలా చాలాసేపటి ప్రయాణం తర్వాత తనకైతే ఆ ఊరి పొలిమేర కనిపించింది. ఇంకా అంతే, అమ్మయ్య, పెద్దమ్మ యొక్క ఊరి పొలిమేర కనిపిస్తోంది, ఇంకా వెళ్ళిపోవచ్చు అని ముందుకు వెళ్తుంటే అప్పుడే చాలా దూరం నుండి భయంకరమైన శబ్దాలు, నిన్ను అస్సలు వదలను, మళ్ళీ నువ్వు ఈ దారి గుండానే రావాలి, నిన్ను ఖచ్చితంగా పట్టుకుంటాను అని గాలిలో ప్రతిధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు సాంబయ్య. అలా తన పెద్దమ్మ ఇంటికైతే వెళ్ళి చూశాడు. తన పెద్దమ్మ నిజంగానే మంచం మీద పడి ఉంది. సాంబయ్యను చూడగానే ఆవిడ కంటినీరు పెట్టుకుంది. ఆ తర్వాత జరిగిన విషయాన్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి వేరే పెద్దవాళ్ళతో సాంబయ్య చెప్పాడు. సాంబయ్యకు దిష్టి తీసి వాళ్ళైతే పక్కకు పడేశారు. ఆ తర్వాత రోజు ఉదయమే తన భార్య పిల్లలు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ వాళ్ళైతే ఓ 2 రోజులు ఉన్నారు. 2 రోజుల తర్వాత తన పెద్దమ్మ అయితే కన్ను మూసింది. ఆ బాధలో నుండి తేరుకోవడానికి సాంబయ్యకు చాలా రోజులు పట్టింది. కానీ ఆ దారి గుండా తిరిగి వస్తూ ఉన్నప్పుడు మాత్రం తనకు
ఆ భయంకరమైన అనుభవం అలానే గుర్తుండిపోయింది. అప్పటి నుండి రాత్రివేళ ఇంకెప్పుడు అటువైపు ఎవరూ వెళ్ళలేదు. కానీ ఇప్పటికీ అర్థం కాని విషయం, పగటివేళ మాత్రం ఆ శ్మశాన వాటిక ఎవరి కంటికి కనిపించదు, కానీ రాత్రివేళ మాత్రం అది అక్కడే ఉంటుంది. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దయ్యాలదారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.